శ్రీమాత్రే నమః. విరించువాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. జనవరి 2026 సంవత్సరం మాస ఫలితాలు. మేషరాశి వాళ్ళకి ఈ జనవరి మాసం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే వీళ్ళు ఇటువంటి పరిహారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ జనవరి మాసంలో మేషరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే అనుకూలమైన ఫలితాలే వీళ్ళకి గోచరించడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా విద్యార్థులకి గత మాసంతో పోలిస్తే ఈ మాసం అనుకూలంగా ఉంది. వీళ్ళకి చదువుపై శ్రద్ధ పెరగడం, అలాగే పోటీతత్వం రావడం అనేది జరుగుతుంది. తద్వారా వీళ్ళ మంచి ఉత్తీర్ణత అనేది సాధిస్తారు. అలాగే ఎవరైనా యూనివర్సిటీల్లోనూ వాటిల్లోనూ సీట్లు రావాలనుకున్న వాళ్ళకు కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది. అలాగే ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో, అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే రాస్తున్నారో వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. వీళ్ళకి ఇంకొక విషయాల్లో చూసుకుంటే, అంటే ముఖ్యంగా ఈ విద్యార్థులకి ఎవరైనా ఈ విద్య అయిన తర్వాత వెంటనే ఉద్యోగాల కోసం చూస్తున్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా వీళ్ళకి కాస్త ఆందోళనలు తగ్గుతాయి. అంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా, వీళ్ళకి స్వతహాగా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ మాసం కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు. నూతన వస్త్రాలు అలాగే ఆభరణాలు ఇలాంటివి కొనడం అనేది జరుగుతుంది. సంతాన విషయాల్లో ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి విషయాల్లో అనుకూలంగా ఉంది. వివాహానికి సంబంధించిన ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే వాటికి అనుకూలంగా మాటలు జరగడం కానీ, లేదా వాటికి అనుకూలంగా కాస్త పరిస్థితులు కనపడడం కానీ జరుగుతుంది. కుటుంబంలో ఇంట్లో ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ, కలహాలు ఉంటే అవి తొలగడం అనేది జరుగుతుంది. వీళ్ళకంటూ ఒక స్వతహాగా సంఘంలో ఒక కీర్తి గౌరవాలు పెరుగుతాయి. అంటే వీళ్ళు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీకంటూ ఒక మంచి గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఏవైనా వదిలేసిన వ్యాపారాలు కానీ, లేకపోతే అవి లాభాలు రావట్లేదని ఆలోచించి వదిలేసినవో, లేకపోతే వాటిని టర్న్ ఓవర్ పెంచకుండా వదిలేయడమనో, ఏదో రకంగా ఉన్నవి అలా కొంచెం ఆగినవన్నీ కూడా మళ్ళీ నెమ్మదిగా మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువగా పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఎవరైనా బంధువులు ఎప్పటి నుంచో, అంటే చాలా రోజులు ఏళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు. కాస్త ఇప్పుడు చిన్నప్పుడు చూసిన వాళ్ళు అలాంటి బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళతో ఇష్టాగోష్ఠులు చేస్తారు. ముఖ్యంగా వీళ్ళకి ధన ఆదాయానికి సంబంధించి మార్గాలు అనేవి పెంచుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇంట్లో ఎవరికైనా ఉద్యోగాలు ఉన్నా కూడా వీళ్ళంటూ సొంతంగా వ్యాపారాలు స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఏవైనా వీళ్ళు ఎక్కడైనా మళ్ళీ ఇంకోసారి ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కానీ, లేదా ఇంట్లో అప్పటి వరకు ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు రావడం కానీ, ఇలాంటివి ఏవైనా కూడా ఈ మేషరాశి వారికి ఈ జనవరి మాసంలో జరగడం అనేది జరుగుతుంది. ఒక ముఖ్యమైన కార్యక్రమాలు, చాలా మనకి ముఖ్యమైనవి ఈ పనులు అవ్వడం లేదు అని అనుకున్న వాళ్ళకి అలాంటి పనులు కానీ ఈ మాసంలో మీరు మొదలు పెట్టుకుంటే తప్పనిసరిగా వాటికి సంబంధించిన పనులు కాస్త ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి, మీడియా ఇలాంటివి ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో ఉన్న వాళ్ళకు కూడా కాస్త, అంటే ఏలాడు శని ప్రభావం ఉన్నా కూడా వీళ్ళకి కొంత ఊరట లభించడం అనేది జరుగుతుంది. అంటే అసలు పరిస్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటో తెలియదు అనుకున్న ఒక సమస్య నుండి కాస్త పర్వాలేదు, ఏదో ఒకటి మనం ఆశించవచ్చు అనే స్థాయికి రావడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఏవైతే పారిశ్రామిక రంగాల్లో ఉన్నారో చిన్న తరహా, అలాగే సన్నకారు రైతులు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా వీళ్ళు ఏదైతే పొందుదాం అనుకుంటున్నారు, అంటే సబ్సిడీలు కానీ, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా పనులు సంబంధించిన ఏవైనా ఆదాయ మార్గాలు, అంటే వాళ్ళకి ఏమైనా లోన్స్ కానీ వాటి నుంచి వచ్చిన డబ్బుతో వీళ్ళు ఏదైనా కొత్తగా ఏదైనా పనులు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, వ్యవసాయదారులు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది
జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా వీళ్ళు మాసాంతానికి ఈ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాంక్ నుంచి వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అలాగే వ్యక్తిగతంగా కూడా ఎవరైనా రుణాలు ఏమైనా వాటి కోసం ఏమైనా అప్లై చేస్తున్న పర్సనల్ బ్యాంక్ లోన్స్ అని ఇలాంటివి చూసుకున్న వాళ్ళకు కూడా ఈ వారం అంటే ఈ మాసం కొంచెం ఆశాజనకంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ యొక్క మాసం ఏదైతే ఉందో ఈ మాసం అంతా కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళకి కాస్త కొంచెం ఆదాయ మార్గాలు వెతుక్కునేటప్పుడు మాత్రం ఎవరైనా పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించుకొని ముందుకు వెళ్ళడం అనేది ఉత్తమం. వీళ్ళు ఈ మాసం అంతా కూడా మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పారాయణ చేయడం, లేదా ఎవరైనా సుందరాకాండ తప్పులు లేకుండా చదివే వాళ్ళు ఉంటే వాళ్ళు సుందరాకాండ పారాయణం ఒక దీక్షగా పెట్టుకొని చేసుకోవడం, ఏదైనా కూడా ఒక నియమంతో అనేది చేయాలి. అలాగే కుదరని వాళ్ళు కనీసం ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళి ఒక 11, 21 ప్రదక్షిణాలు చేయడము, అలాగే ఈ మాసంలో వచ్చే శనివారాలు లేదా మంగళవారాలప్పుడు తమలపాకుల మాల కట్టి స్వామివారికి చేయడము, ఏదైనా ముఖ్యమైన పనుల మీద మాత్రం బయటకు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి దండకం చదువుకుని లేదా విని వెళ్ళడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.